తమిళనాడు కా షాన్, తమిళనాడు కా సీఎం విజయ్ తలపతి అవుతుండా అంటే జాతీయ మీడియా సంస్థలన్నీ కూడా అవుననే చెప్తున్నాయి. సర్వే లైన్స్ కూడా అవే చెప్తున్నాయి. ఏంటి తమిళనాడులో నిన్న మొన్న పుట్టుకొచ్చిన కొత్త పార్టీ విజయ్ తలపతికి సంబంధించిన టీవీకే. సో ఈ టీవీకే ఎఫెక్ట్ ఇప్పుడు ఎంత ఉంది అంటే ఎగ్జిట్ పోల్స్లో కూడా ఏం చెప్తున్నారంటే దాదాపు మనం ఒక ప్రముఖ సంస్థకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ కనుక తీసుకుంటే డిఎంకే ప్రస్తుతం స్టాలిన్ ప్రభుత్వం ఉంది, అక్కడ డిఎంకే ఉంది. డిఎంకేకి సంబంధించి దాదాపు అక్కడున్న మొత్తం సీట్లలో 122, 132 సీట్స్ వచ్చేటట్టు ఉందని చెప్పి ఒక ప్రముఖమైన సర్వే అయితే ఇచ్చింది. నిజానికి తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రజలకి ఏం కావాలో ఎలక్షన్స్లో వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన సమస్తం ఇచ్చేస్తారు. అక్కడ గెలవడమే పరమావధిగా రాజకీయ పార్టీలన్నీ పనిచేస్తాయి. డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు. సో వీరంతా కూడా తమిళనాడు ప్రజలకు సంబంధించి తమిళనాడు నాయకులు వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేస్తారు, అది ఎన్నికల ముందు. సో డెవలప్మెంట్ విషయంలో కూడా మనం డిఎంకే ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా కనుక చూస్తే డెవలప్మెంట్ కూడా ప్రజలు సాధారణంగా ఆహ్వానించారు. డెవలప్మెంట్ కూడా ఖచ్చితంగా జరిగింది. సో ఇప్పుడు కొత్తగా అన్నా డిఎంకేకి ఇక్కడ అవకాశం లేదు.